హై గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? తమ్ముళ్ళు చూసారు కదా, ఫర్ ఎవర్ గురించి A to Z అసలు మన జర్నీ ఎలా ఉంది ఏంటి సంథింగ్ మొత్తం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ మీటింగ్స్ వినంగానే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఒక తమ్ముడు ఏం అడిగాడంటే, మొత్తం A to Z చెప్పే భయ్యా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు మొత్తం A to Z మొత్తం ఫర్ ఎవర్ గురించి డీటెయిల్గా ఒక వీడియోలో చెప్పేమన్నాడు. అందుకే వీడియో చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో A to Z ఏం చెప్తానంటే, ఫస్ట్ మీకు ఫర్ ఎవర్ అనేది ఎలా పరిచయం అయింది అందరికీ. ఇప్పుడు నేననే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఎలా పరిచయం అయింది అలా దాని డీటెయిల్ కూడా నేను చెప్తాను. అండ్ మీకు ఇందులో కొన్ని డౌట్స్ కూడా ఉంటాయి, నాకు ఐడియా ఉంది, కొన్ని కామెంట్స్ వచ్చి అవి కూడా నేను క్లారిఫై చేస్తాను. అండ్ ముందు వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఒక లైక్ చేసుకోండి, ఓకేనా? మనం వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ తీసుకోండి, బెల్ ఐకాన్ టైప్ చేయండి. అలాగే మనకి పాడ్కాస్ట్ ఉంది, ఆ పాడ్కాస్ట్లో మొత్తం ఫర్ ఎవర్ గురించి ఒకటి ఉంది, డీటెయిల్గా వెళ్ళి చెక్అవుట్ చేయండి. మొత్తం ఫర్ ఎవర్ డీటెయిల్ మొత్తం ఉంటుంది. ఫస్ట్ థింగ్ మెయిన్గా అసలు మనకి ఫర్ ఎవర్ అనేది ఏ విధంగా మనకి ఇంట్రడ్యూస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు, సరే మీరు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు, పార్ట్ టైం జాబ్ అన్నారు, అలా మనకి ఈ ఫర్ ఎవర్ అనేది మనకి చెప్తారు. కొంతమంది ఏంటి ప్రోడక్ట్ ద్వారా, కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా ఇట్లా ఉంటుంది అని చెప్పడం, అలా మనకి ఈ ఫర్ ఎవర్ గురించి ఐడియా తెలుస్తుంది. సో మీరు ఎక్కడొక్కడో ఒక స్నాప్చాట్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, కొంతమంది యూట్యూబ్లో కూడా హ్యాడ్స్ పెట్టారు. ఇలా అన్నిట్లో హ్యాడ్స్ పెట్టుకోవడం, వాళ్ళకి తేయడం వరకు ఈ ఫర్ ఎవర్లో ఇలాగ మిమ్మల్ని తీసుకొచ్చిన తర్వాత మీకంటూ ఒక మీటింగ్లో కూర్చోబెడతారు. ఇక్కడ మీకు తెలియని ఒక నిజం ఏంటంటే, ప్రతి ఒక్కరు వింటారు కదా మీటింగ్, అన్నం శ్రీనివాస్ సార్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన మీకు మీటింగ్ చెప్తారు, ఫస్ట్ మీటింగ్. ఆ మీటింగ్లో ఏమైందంటే, మీరు వినే మీటింగ్ ఏదైతే ఉందో ఆ సింగిల్ మీటింగ్ అది ఒకేసారి రికార్డ్ చేస్తారండి. దాన్ని తిప్పి 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 మీకు పెడతానే ఉంటారు. సో ఒకే వీడియోని ఎన్నిసార్లు తిప్పి మీకు పెడతారో. సో ఇది ఒకటే కాదు, మీరు చూసే మీటింగ్లో జూమ్ మీటింగ్ చేసే ప్రతి వీడియో అంతే. ఒక మేనేజర్ ఆ వీడియో తీసుకొని అది దాంట్లో సెట్ చేసి అదే వీడియో రిపీటెడ్గా వీడియో పెట్టి 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 వాళ్ళు ఆ విధంగా చేస్తారనమాట. అండ్ ఇంకో విషయం, అది మొత్తం అన్ని మీటింగ్స్ అన్ని రికార్డే. అండ్ మీకు ఆఫర్ అంటారు చూసారా, 40,000 50,000 బొక్క, అసలు ఆఫర్ ఉండదు, ఏముండదు. జస్ట్ ఆఫర్ అని చెప్పి కొంచెం కలరింగ్ ఇస్తారు. మన మిడిల్ క్లాస్ మెంటాలిటీని దాన్ని వాళ్ళు యూజ్ చేసుకొని ఆఫర్ అని చెప్పి 10,000 చెప్పి మీకు ఒక సగం తగ్గించడం కానీ, అందులో కొంచెం తగ్గించడం కానీ, ఇవన్నీ వాళ్ళు చేస్తారనమాట. సో ఇది మీరు కొంచెం మైండ్లో పెట్టుకొని వినండి, ఓకే? అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఫర్ ఎవర్లో వాళ్ళు టీం వర్క్ అంటారు. సో టీం వర్క్ అంటే ఏంటి, టీం వర్క్ అంటే ఏంటో మీకు తెలీదు, వాళ్ళు క్లారిటీగా చెప్తారు కానీ మీకు అర్థం కాదు. అక్కడ ఏంటి, వాళ్ళు ఒక చైన్ బ్లాక్ సిస్టమ్ చేస్తాడు. ఒక బాల్ని ఒక 3 balls లాగా పెడతాడు. ఇప్పుడు ఒక రౌండ్ సర్కిల్ తీసి అక్కడ మిమ్మల్ని పెట్టి ఇంకా ముగ్గురిని యాడ్ చేయాలి, వాళ్ళతో ఇట్లా 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 అని చెప్పి ఒక చైన్ సిస్టమ్ చెప్తాడు. సో ఫర్ ఎవర్ కూడా అంతే, ఒక చైన్ సిస్టమ్, ఒక నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్. ఈ సిస్టంలో ఈ మార్కెటింగ్ సిస్టమ్ అనేది ఒక టైప్ ఆఫ్ బిజినెస్ సిస్టమ్ అండి, ఓకేనా? మార్కెటింగ్ ఈజ్ సంథింగ్ కైండ్ ఆఫ్ బిజినెస్, ఓకేనా? సో ఈ బిజినెస్ ఇప్పుడు ఏదైతే ఉందో ఇది మనం చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ అంటారు. వాళ్ళు ఎలా మీకు ఆశ చూపిస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిల్డింగ్ కొనుక్కోవడానికి మీరు బయట పని చేస్తే మీకు అది, అండ్ మీరు బయట పని చేసుకోవడం కానీ ఇక్కడ పని చేసుకొని ఇక్కడ చేసుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది అలా చెప్పడం. కార్లు కొన్నారు, ఇవి కొన్నారు, అవి కొన్నారు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత, ఒక పెట్టుబడి అనండి, లేదంటే ప్రొడక్ట్స్ కొనుక్కోవడమే అనండి, ఇంకేదైనా అనండి, కొనుక్కున్న తర్వాత చాలామంది ఫెయిల్ అవుతున్నారు. సో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? సో ఇప్పుడు నేను చూసిన విధానం ప్రకారం అయితే చాలామంది 7 days 10 days అప్పుడే లూజ్ అయిపోతారు, పడిపోతారు కూడా. సో కాకపోతే కొంతమంది 1 year ట్రై చేస్తారు, అయినా అవ్వదు. ఎందుకంటే అది చాలా తక్కువ అని మనం అనుకుంటాం. అది మనం ఏమనుకుంటాం, మనలో లోపమా, మనం చేయడం తప్పు చేస్తున్నామా అని ఒక థాట్లో ఉంటాం. కానీ ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ అండి, ఇది కంప్లీట్గా రాంగ్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటంటే ఒక మేనేజర్ స్కామ్ అండి. ఇప్పుడు మేనేజర్స్ ఎలా ఉన్నారంటే అండి, ఇందులో
మీరు జాయిన్ అవుతారు కదా, మీ జాయినర్స్ని కూడా నేను మేనేజర్నండి, నేను తోపునండి, నేను జాయిన్ చేస్తే మీకు బాగా సపోర్ట్ ఇస్తానండి, అదండి ఇదండి చెప్పి జాయిన్ చేయించుకుంటారు. ఇప్పుడు అందరూ ఉన్నారు అనట్లేదు, కొంతమంది వల్ల దీనికి బ్యాడ్ నేమ్ వచ్చింది అండ్ వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దీనికి మార్కెటింగ్ పడిపోయింది కేవలం వాళ్ళ వల్లే అండ్ స్కామర్స్ వల్ల. ఏంటంటే ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే డబ్బుల విషయంలో మనం ఎప్పుడు ఒక ముందడుగు వేయలేము, చూసుకుంటాం. అసలు మనకి ఎందుకు మనీ పెట్టి మనం చేయడం అవసరమా, అది ఇది అని ఉంటుంది. కన్ఫామ్గా మీరు కరెక్ట్గా థింక్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంత మనీ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనం ఏదైనా సరే అండి, ఇప్పుడు ఏ పని చేసినా కూడా మనము దేని మీద మనీ ఇన్వెస్ట్ చేస్తే దానిలో మనం ఎంతో కొంత లాభం చూసుకోకుండా అయితే ఉన్నాం. సో ఇక్కడ ఏంటంటే మనం లాభం కావాలంటే అవతలని కూడా తెప్పించి ఇందులో జాయిన్ చేయించాలి. అసలు ఈ ఫరెవర్ ప్రాసెస్ ఏంటి, అసలు టీం వర్క్ అంటే ఏంటంటే అండి, టీం వర్క్లో మీరు వేరే వాళ్ళని జాయిన్ చేయించడమే మీ వర్క్. అదేందా, మీరు వేరే వాళ్ళని జాయిన్ చేయించడమే మీ టీం వర్క్ అంతే. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళందరూ ఒక టీం ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ దాంట్లో మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారు 2C చేస్తేనే. ఓకే, డబ్బులు పెట్టి మీరు 2C చేసుకుంటే వాళ్ళు మీ దాంట్లో వాళ్ళ దాంట్లో జాయిన్ చేయించుకొని వాళ్ళ టీంలో ఏదో అప్పుడు జరిగే మీటింగ్స్ ఏ టైమ్స్ ఉంటాయి, మీరు ఈ టైంలో ఇప్పుడు ఆ లింక్స్ ఉంటాయి వాళ్ళు పెట్టేవి, ఆ లింక్స్ జస్ట్ మీరు వాళ్ళకి కొన్ని లీడ్స్ మీరే తెచ్చుకోవాలి. ఒక లీడ్స్ అనేది మీరు ఒక స్నాప్చాట్ ఇంకా సంథింగ్ ఓఎల్ఎక్స్ సంథింగ్ అన్నీ ఉంటుంది. సో అందులో మీరు నెంబర్స్ తెచ్చుకున్న తర్వాత వర్క్ ఫ్రమ్ అని చెప్పేసి తర్వాత తెప్పించుకొని వాళ్ళని ఎలాగలా మోసం చేసి చేయాలి. ఎలాగలా మోసం చేస్తే మిమ్మల్ని తీసుకొస్తారు, నిజం మాత్రం చెప్పరు. 2CC చాలా మంది అండి మనీ పెడతారు కదా, ప్రతి ఒక్కటి తిట్టుకోవడం తప్పితే ఏమి ఉండదు. నిజం చెప్పేయండి, ఇలా చేసుకుంటే మీకు మనీ వస్తుంది. అంతేగాని మీరు అబద్ధం చెప్పి చేస్తే మీకు ఎప్పుడైనా సరే అది మంచి కాదు. ఎప్పుడైనా సరే నిజం చెప్పండి, ఇలా ఉంటుంది ప్రాసెస్ అని చెప్పండి. అండ్ ఇంకోటి, మీరు ఈ ఫరెవర్లో దిగుదాం అనుకున్న వాళ్ళు కానీ అనుకుంటున్నారు లేదా దిగిన వాళ్ళైనా సరే అండి, అసలు మీకు ప్రాసెస్ తెలుసా? అసలు మీరు సూపర్వైజర్ అవ్వాలంటే ఎలా అవుతారో మీకు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు జనవరిలో జాయిన్ అయ్యారండి, ఇది జనవరి ఫిబ్రవరి లోపల మీరు 25cc కంప్లీట్ చేస్తేనే మీరు సూపర్వైజర్ అవుతారు. సూపర్వైజర్ అవ్వాలంటే ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ మంత్ జనవరిలో మీరు 10cc చేశారు, ఫిబ్రవరిలో 15cc చేశారు, ఇలా చేస్తేనే మీరు సూపర్వైజర్కి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ జనవరిలో మీరు 10 చేశారు, ఫిబ్రవరిలో మీరు 15 చేశారు, సో ఈ జనవరి 10 మొత్తం మీకు 0 అయిపోతుంది, మళ్ళీ 15cc ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు జనవరి మార్చ్లో మళ్ళీ మీరు కన్ఫామ్గా 10cc చేయాలి. చెయ్యలేదా మళ్ళీ 0 అయిపోయి మళ్ళీ 10, అలా అనమాట. ఈ ప్రాసెసే అంతా. ఇప్పుడు మామూలుగా మనం చేసుకున్న సీసీ అనేది స్టోర్ అయితే మీకు బెనిఫిటే, నేను చెప్తున్నాను కదా. స్టోర్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్ని సీసీలు చేశారు, మీ టీం చేసింది, ఆ సీసీలు మీ దగ్గర ఉంటే ఓకే, దాన్ని బట్టి మీకు బెనిఫిట్ ఉంటుంది. అదే మీకు అలా లేదు, ఇప్పుడు లేదు, ఆ సిస్టమ్ లేదు కాబట్టి మీకు చాలా హార్డ్ అండి, ఇది చాలా హార్డ్. మీరు చేయగలుగుతాను అనుకుంటేనే రండి. ఓకే, ఇది లిటరలీ వెరీ టూ హార్డ్. మీరు చెయ్యగలుగుతానంటే రండి ఫరెవర్. మీకు లాభాలు ఎలా చూపిస్తున్నారో ఆ లాభాలకు తగ్గ కష్టం ఉంటుంది. ఓకే, అది వస్తుందా రాదా అంటే కమిషన్ అది. ఇప్పుడు మీరే ఒక బిజినెస్ చేస్తున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ బాటిల్ చేసేవాడు ఒక వాటర్ బాటిల్ 12 రూపీస్కి అమ్ముతాడు ఆర్ 10 రూపీస్కి అమ్ముతాడు. ఏంటిది 20 రూపీస్ వాటర్ బాటిల్, అదైతే మన బిస్లరీ కానీ కిన్లే కానీ. అలాంటి ఎగ్జాంపుల్గా తీసుకుంటే 10 రూపాయలు మార్కెట్ ప్రైస్, అంటే వాడు అమ్మే ప్రైస్ 10 రూపీస్. సో ఇక్కడ మార్కెటింగ్కి, యాడ్కి, ఇట్లా మరి రీటైలర్స్కి అందరికి కలిపి అయిపోద్ది అనమాట. సో అలా 20 రూపీస్ అయిపోతుంది మనకు వాటర్. సో అలాగే ఇది కూడా, ఇక్కడ కూడా ఏంటి, మనకి ఒక 7,000 ఇచ్చి అది 30,000 ప్రోడక్ట్ కాబట్టి మనకి 7,000 వస్తాయి, ఒక 23,000లో ప్రోడక్ట్ కొనుక్కుంటాం, అది ప్రాసెస్. సో ఇక్కడ ఏంటంటే కన్ఫామ్గా మీరు జాయిన్ అవుతే మీ పైనోడికి డబ్బులు వస్తాయి. అలాగే ఇప్పుడు వాడిని ఎలాగ జాయిన్ చేయించుకుంటున్నారో మీరు కూడా వేరే వాళ్ళని అలాగే జాయిన్ చేయించగలగాలి. లేదు అంటే ప్రోడక్ట్ గురించి డీటెయిల్గా అర్థం చేసుకొని దాని మీద ఎక్స్పెరిమెంట్లు చేసుకొని దాని గురించి అర్థం చేసుకొని మీరు ఇందులో దిగితే మీరు మంచిగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అంటే మీరు ఆ ప్రోడక్ట్ గురించి చెప్తారు, సో ఇప్పుడు ఏముంది, జస్ట్ దానిలో ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైస్కే మీరు సేల్ చేస్తారు, మీకు ఇచ్చే కమిషన్ మీకు ఇస్తారు. అది ఒకవేళ మీకు ఇందులో ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, ఎవరు ఫోర్స్ లేదు, ఏమీ లేదు. A to Z ఏంటంటే ఇంకోటి, ఇందులో కార్లు కానీ ఇల్లులు కానీ చూసి వస్తున్నారు అంటే మీరు
ఫూల్స్ అయినట్టే. ఎందుకంటే అవి అంత తొందరగా రావు, చాలా టైం పట్టిద్ది, వస్తుందో లేదో కూడా తెలియదు. అండ్ ఇది చాలా తక్కువ మందికి వచ్చింది, ఎక్కువ మందికి రాలేదు. ఎందుకంటే చాలా ఇప్పుడు వీళ్ళ టార్గెట్ ఏంటంటే అండి, డబ్బులు బాగా అవసరమైన వాళ్ళని పట్టుకొని వాళ్ళకి కొంచెం ఇప్పుడు బాగా పేదగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి, డబ్బు కోసం ఏదైనా చేస్తారు కదా. అలా ఏం చేస్తారు, ఇప్పుడు నేను ఇట్లా పేదోడిని, నాకే ఇంత డబ్బులు వచ్చాయి, మీరు మిడిల్ క్లాస్ వాళ్ళు మీరు ఇంకా అవ్వచ్చు అని చెప్పి మిడిల్ క్లాస్ వాళ్ళని ఇలా ట్రాప్ చేస్తున్నారు. సో ఏంటంటే ట్రాప్ అనొచ్చు, మీ స్ట్రాటజీ అనుకోవచ్చు. ఓకే, సో మీరు చేసుకోండి కాకపోతే దానివల్ల పక్కనోడు ఇబ్బంది పడి మీరు చెప్పింది అబద్ధం అవుతే ఇట్స్ తప్పు కదా. సో నిజం ఉన్నట్టుగా చెప్పి తీసుకురండి, తర్వాత వాడు ఫెయిల్ అయినా కూడా. ఇంకోటి, చాలా మంది ఫెయిల్ అవుతున్నారు కదా, ఏమైంది, ఓకే ఇక్కడ చాలా మంది ఫెయిల్ అవుతున్నారు కదా. ఫస్ట్ థింగ్ అండి, నేను చాలా మంది నాకు డౌట్స్ అడిగారు. సో నన్ను నార్మల్గా ఇట్లా డౌట్స్ అడిగితే నేను చెప్పాను, ఫర్ ఎవర్ గురించి డీటెయిల్గా ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. చెప్పిన తర్వాత అయినా నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇంత కష్టమైన నేను చేస్తాను అని చెప్పి జాయిన్ అయ్యారు. 30,000 పెట్టి, నా దాంట్లో కాదు వేరే వాళ్ళ దాంట్లోనే జాయిన్ అయ్యారు. బాగుంది అంతా. లాస్ట్కి ఏమైందంటే, ఇప్పుడు జాయిన్ అవుతే బాగానే ఉంటుందండి, 30,000 కట్టినప్పుడు బాగానే ఉంటుంది, ఆర్డర్ వచ్చేదాకా టెన్షన్ ఉంటుంది. ఆర్డర్ వచ్చిన తర్వాత పని ఏంటనగానే వాళ్ళు ఇది చెప్పరు, ఇది ఇస్తామండి, జస్ట్ లింకులు షేర్ చేయండి, మేము మాట్లాడతాం. ఒకటి, నువ్వు కానీ అక్కడ టేక్ ఆఫ్ నువ్వు చేసుకోకపోతే, నీ లీడ్స్ నువ్వు టేక్ ఆఫ్ చేసుకోకపోతే, నీ మేనేజర్ టేక్ ఆఫ్ చేసుకొని హీ విల్ బీ ద విన్నర్, నువ్వు లూజర్ అయిపోతావు. అక్కడ నువ్వు మేనేజర్ లాగా ఉండాలి అని మీరు మంచిగా మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి మీరు ఓకే అయ్యేటట్టు మీరు చేసుకోవాలి. కానీ మీ మేనేజర్ చేశారనుకోండి, మీ మేనేజరే దాన్ని తీసుకుంటారు, ఇది పక్క. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది నెంబర్స్ కన్ఫామ్ ఇదే చేస్తున్నారు, అందరు చేస్తున్నట్లేదు, 99% చేస్తున్నారండి, 99.9% చేస్తున్నారు. 1% ఉంటారేమో అక్కడ కానీ కన్ఫామ్గా చేస్తున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే అండి, వాళ్ళు ఒక ఆత్రంతో వాళ్ళు చూపించే ఆ ఆశని దాన్ని చూపించుకొని వచ్చేసి, తర్వాత వాళ్ళకి అసలు ఫర్ ఎవర్ గురించి వాళ్ళకి అసలు ఏం ఐడియా ఉండదు, బేసిక్ నాలెడ్జ్ ఉండదు, ఏముండదు. కానీ జాయిన్ అవ్వాలి, కానీ చెయ్యాలి, వాళ్ళకి ఏదో చేయాలని ఉంటుంది. కానీ అక్కడ ఏం చేయాలి అసలు పనేంటో తెలియకుండా 30,000 ఎందుకు కట్టమంటున్నాడని ఒక్కడ ప్రశ్నిస్తే, ఒక్కడైనా ఇప్పుడు జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరు ఏం తెలుసుకోవాలి, అసలు ఎందుకు జాయిన్ అవుతున్నాం, 30,000 కడుతున్నాం, దాంతో ప్రొడక్ట్స్ కొనుక్కుంటున్నాం. మేము 30,000 పెట్టి ప్రొడక్ట్స్ కొనుక్కుంటున్నారు, కాదనట్లేదు. కాకపోతే ఎందుకు కొనుక్కుంటున్నాం, దీనివల్ల నాకు లాభం ఏంటి, అంటే నేను ఏం వర్క్ చేయాలి అని నువ్వు తెలుసుకోవాలి. అది నీలో ఉండాలి. ఎందుకంటే నువ్వు 30,000 కడుతున్నావు, నేను కాదు. ఓకే, 30,000 కట్టేది నువ్వు డిసైడ్ చేయి, నువ్వు అడుగు. ఇప్పుడు ఒకవేళ నువ్వు అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళు నిజంగానే కరెక్ట్గా చెప్తే వాళ్ళు నిజంగా ఉంటారండి. చాలామంది చెప్పరు నిజాలు, దాన్ని కప్పిపుచ్చడానికి అబద్ధాలు చెప్పి మూసేస్తారు. కొంతమంది దొరికిపోయినప్పుడు ఏదో నవ్వుకుంటే మీతో సరదాగా మాట్లాడి ఎలా అయినా సరే తేనె కులుకులో తేనె అలాగా రాసి మాట్లాడతారంట కదా, ఆ టైప్లో మాట్లాడేసి మిమ్మల్ని జాయిన్ చేయించుకుంటారు. ఫస్ట్ థింగ్, మీరు నా దాంట్లో జాయిన్ అవ్వట్లేదు అనే ఒక ఇది దాంతో కాదు, చెప్పేది ఏంటంటే తెలుసుకొని జాయిన్ అవ్వండి అంతే. నా దాంట్లో జాయిన్ అవుతానని కూడా జాయిన్ చేయించుకోనప్పుడు, ఎందుకంటే మార్కెట్ వస్తుంది, నాకు నచ్చలేదు. జాయిన్ అయ్యే వాళ్ళని నేను ఏమి ఇబ్బంది పెట్టాను, కాకపోతే నేను వాళ్ళకి సపోర్ట్ చేయను, నా టీంలో ఉన్న వాళ్ళకి. అది ఎందుకంటే నా టీంలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ వేరే దాంట్లో జాయిన్ చేయించాను, దే ఆర్ హ్యాపీ విత్ ద ఇన్కమ్. అది. అండ్ ఫర్ ఎవర్లో జాయిన్ అవుదాం అనుకున్న ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్, అండ్ జాయిన్ అయిన వాళ్ళు కూడా ఆల్ ది బెస్ట్. మీరు శ్రద్ధగా, వాళ్ళు కొన్ని మీటింగ్స్ పెడితే వాళ్ళని వినండి, మీటింగ్స్ పెట్టకపోతే నేనేం చేయలేను. కాకపోతే మీటింగ్స్లో ఏం చెప్తారో దానికి మీకు ఏమైనా కావాలంటే ఐ విల్ ట్రై టు కీప్ అనదర్ వీడియో. సో డోంట్ వరీ, ఏం వరీ అవ్వకండి, కూల్గా ఉండండి. బట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, మనీ ఇన్వెస్ట్ చేసి మనం చేసుకుందాం బిజినెస్ అనుకుంటే, మీకు ఒకటే చెప్తున్నాను, ఒకసారి 10 సార్లు ఆలోచించుకొని మీ ఫ్యామిలీ కండిషన్ అర్థం చేసుకొని మీరు చేయగలుగుతానంటే రండి, లేకపోతే వద్దు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే నెక్స్ట్ నేను ఒక వీడియో పెడతాను. గవర్నమెంటే మనకు డబ్బులు ఇచ్చి పనిచ్చి చేసుకోమంటుంది,
అది కూడా మీకు ఇస్తాను. లోన్ ఇస్తుంది గవర్నమెంట్, సో అది అందరికీ అప్లికబులే. సో మీకు దాని కంప్లీట్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఈ వీడియోలో మాత్రం A to Z అబౌట్ ఫర్ ఎవర్ కంప్లీటెడ్. అండ్ ఫర్ ఎవర్లో ప్రొడక్ట్స్ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఓకే, దాని గురించి అయితే మనకి ఏం డౌట్ లేదు. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అనేది మాత్రం ఫర్ ఎవర్లో దొరికింది. అలోవెరా ఇట్స్ వెరీ గుడ్ అండ్ న్యాచురల్ అండ్ ఫెంటాస్టిక్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంతసేపు నా వీడియో చూసినందుకు. నియర్లీ 15 minutes పైన అవుతుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సీయింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ. Subscribe, like, share, comment your opinion.